హలో ఫ్రస్ట్రేటర్స్, ఈ వీడియో వచ్చేసి ఎంతో సింపుల్గా అండ్ వెరీ ఫాస్ట్గా ఎటువంటి హంగామాలు లేకుండా ఎవరైనా సరే ఇట్టే చేసేటట్టుగా ఉండే ఫ్రైడ్ రైస్ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫ్రైడ్ రైస్ రెసిపీ అనేది స్ట్రీట్ స్టైల్ ఫ్రైడ్ రైస్ రెసిపీ కాదు, ఇది ఇంట్లో ఈజీగా సింపుల్గా చేసుకునే రెసిపీ. ఇప్పుడు మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే ఈ రెసిపీ చేస్తాము. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఆ కడాయిని హీట్ చేసుకున్న తర్వాత ఒక 6 or 7 eggs తీసుకొని, ఇది 4 to 5 మెంబర్స్కి సరిపోతుంది. అలా 6 eggs తీసుకున్న తర్వాత అందులో చిటికెడు అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా బీట్ చేసుకోండి. ఇప్పుడు 4 or 5 tablespoon ఆయిల్ తీసుకున్న తర్వాత ఆయిల్లో ఈ బీట్ చేసుకున్న ఆయిల్ హీట్ అవ్వగానే ఈ బీట్ చేసుకున్న ఎగ్స్ని అందులోనే వేసేసి ఇలా కొద్దిగా పొంగిన తర్వాత ఆ తర్వాత స్మాష్ చేసుకోండి. ముందుగానే కదిపేస్తే కనుక బాగోదు. ఇలా సైడ్స్ అన్నిటిని తీసేసుకుంటూ చక్కగా ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కొద్దిగా సైడ్ చేసేసుకొని అందులోనే కొంచెం ఆయిల్ వేసేసి చిన్న ఉల్లిపాయని ఒక 4 పచ్చిమిర్చిని కట్ చేసుకొని కరివేపాకుని రెబ్బలు వేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. ఈ ప్రాసెస్ మొత్తాన్ని హై నుంచి మీడియం ఫ్లేమ్లో చేసుకోండి. ఇలా చక్కగా మొత్తం ఫ్రై చేసుకుంటూ ఉండగా ఇలా ఒక పెద్ద గరిటెని తీసుకుని ఆ గరిటెతో మొత్తం తిప్పుకుంటూ ఉంటూ ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసాం కదా, అది పచ్చివాసన రాకుండా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత మనకు కావాల్సినంత రైస్ అనేది యాడ్ చేసుకోండి. 4 to 5 మెంబర్స్కి ఎంత రైస్ కావాలో అంత రైస్ యాడ్ చేసుకొని అందులోనే కొద్దిగా గరం మసాలా, కొద్దిగా పసుపు, చిటికెడి పసుపు అండ్ కారం, సాల్ట్, పెప్పర్ ఉంటుంది కదండి, మిరియాల పొడి. అండ్ నా దగ్గర ఇక్కడ సోయా సాస్ లేదు, సో వెనిగర్ తీసుకుంటున్నాను. 1 tablespoon వెనిగర్ మాత్రమే ఉంది, అందుకే వెనిగర్ యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర కనుక సోయా సాస్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. సోయా సాస్ లేకపోయినా సరే ఏం పర్లేదు. ఇక్కడ నేను ఏ వెజ్జెస్ అనేది యాడ్ చేయట్లేదు, ఓన్లీ ఆనియన్, చిల్లీ ఒకటే యాడ్ చేస్తున్నాను. నా దగ్గర మిగతా వెజ్జెస్ ఏం లేవు. మీరు కనుక యాడ్ చేసుకోవాలనుకుంటే కనుక క్యారెట్స్ అవి యాడ్ చేసుకోండి. ఆ స్టైల్ డిఫరెంట్, ఈ స్టైల్ డిఫరెంట్ అండి. నేను అన్నాను కదా ఇది చాలా సింపుల్గా ఉంటుందని. ఇలా హై ఫ్లేమ్లోనే మొత్తం టాస్ చేసుకుంటూ మనం వేసుకున్న స్పైసెస్ అన్ని కలిసేలాగా టాస్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన సింపుల్గా ఉండే ఫ్రైడ్ రైస్. అప్పటికప్పుడు ఈజీగా కొద్దిగా ఇంగ్రీడియంట్స్తోనే చేసుకునే ఫ్రైడ్ రైస్ రెసిపీ. ఇలాంటి మరైన రెసిపీస్ కోసం నా ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.